ఈరోజు బట్ట మీద రొట్టె చేస్తున్నాను. మా నాన్నమ్మ చేస్తుంది. అది ఎలాగనో చూపిస్తాను. ఫస్ట్ రొట్టె పిండి తీసుకున్నాము. రొట్టె పిండిలో కొంచెం సాల్ట్ వేసి వాటర్తో కలుపుకోవాలి. దీనికి వాటర్ ఏమీ వేడి చేయాల్సిన అవసరం లేదు. చల్లనీళ్ళతోనే కలుపుకోవచ్చు. మామూలు పిండి కన్నా ఇది ఇంకో కొంచెం సేపు ఎక్కువసేపు పిసుక్కోవాలి. మెత్తగా రావాలా, చాలా స్మూత్గా రావాలా. పిండిని ఇలా ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలా దీన్ని. ఇప్పుడు రొట్టె ఎలా చేయాలో చూపిస్తుంది. ఒక కర్చీఫ్ను ఇలా వాటర్లో తడుపుకొని పిండుకోవాలి. పిండుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద రొట్టె చేయాలి. పెన్నం ఆన్ చేసుకున్నాం. పెన్నం బాగా వేడెక్కాక ఇప్పుడు చేసిన రొట్టె దీని మీద వేసుకుంటాము. బట్టతోనే తీసుకొని అలా వేసి క్లాత్ తీసేయాలి. దీనికి పైన వాటర్ చల్లాల్సిన అవసరం లేదు. రొట్టె వేసాక ఇది రొట్టె బాగా పొంగుతుంది. బట్ మెత్తగా కూడా ఉంటుంది. మామూలు రొట్టెలు అయితే ఒక వన్ డేకి ఈవినింగ్ కల్లా గట్టిగా అయిపోతాయి. ఇవి ఈవినింగ్ వరకు కూడా మెత్తగా ఉంటాయి అన్నమాట రొట్టె. ఆ రొట్టెకి ఈ రొట్టెలకు తేడా అది. ఏమంటామా?
ఇప్పుడు ఇంకా పొంగుతోది రివర్స్ చేశాక చూడండి ఎట్లా పొంగిందో రొట్టె మొత్తము పూరి పొంగినట్టు పొంగింది.
ఈ రొట్టె వచ్చేసి మహీంద్ర జొన్నలు యూజ్ చేసి చేసాము. అవి హైబ్రిడ్ అనమాట. వీటికి కంపల్సరీ కొంచెం బియ్యం యాడ్ చేయాలా. 5 కప్స్ జొన్నలు అయితే 1 కప్పు బియ్యం యాడ్ చేయాలా. పట్టించుకునేటప్పుడే బియ్యం యాడ్ చేసి పట్టించుకోవాలి. లాస్ట్ టైం చేసిన 2 మెథడ్స్ రాయచూర్ జొన్నలు అనమాట. అవి అందుకు వాటికి బియ్యం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది థర్డ్ మెథడ్ అన్నమాట. బట్టమింది రొట్టె బాగా పొంగుతాయి, పూరి పొంగినట్టు పొంగుతాయి. ఇవి 1 డే అంతా ఉన్నా కానీ మెత్తగా ఎలా కాల్చినప్పుడు ఎలా ఉంటాయో మెత్తగా అలానే ఉంటాయి ఇవి. లాస్ట్ టైం చేసిన 2 మెథడ్స్ రొట్టెలు ఉన్నాయి కదా, అవి ఈ రొట్టెల కింద డిస్క్రిప్షన్లో పెడతాము, లింక్ చేసి పెడతాము. Please like, share, subscribe my channel.